పోలేరమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పోటు శ్రీనివాస్ మురళి పెద్దబాబు అన్నారు. జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలోని పోలేరమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ గా పోటు పెద్దబాబు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ పోలేరమ్మ దేవాలయ వేద పండితులు పూర్ణకుంభంతో దేవాలయ మర్యాదలతో మంత్రి స్వామికి మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యకు ఘన స్వాగతం పలికారు. తదుపరి పోటు శ్రీనివాస మురళి దేవాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, కామేపల్లి మాజీ సర్పంచ్ ఏలూరి రాంబాబు, దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎడ్లపల్లి బైరాగి చౌదరి, పలువురు మండలంలోని నాయకులు పాల్గొన్నారు. గారికి ఈరోజు పోలేరమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన స్థానిక నాయకులు పోటు పెద్దబాబు గారికి, అలాగే మాజీ ఎంపీపీ చైర్మన్ గా పోటు పెద్దబాబు గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా రోజు ఒక మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ కూడా అన్ని హిందూ దేవాలయాలని అలాగే ఈ ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన మన స్థానిక మంత్రివర్యులు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ కమిటీకి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు, ఎందుకంటే గతంలో మనకి మంత్రివర్యులుగా ఉన్నారు, గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు అయిన నాకు, లేకపోతే మన గ్రామ పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకు కూడా సముచిత స్థానం అందించి, వారు ఏదైనా సరే మనం గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన సీఎంఆర్ఎఫ్ కానీ ఏదైనా వర్క్ కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేరుగా మనం వెళ్ళడం, మన మంత్రి గారి దగ్గరికి కానీ లేకపోతే సత్య గారి దగ్గరికి కానీ వెళ్ళడం ఈ కొత్తగా వచ్చిన సంస్కృతి ఇది. దీన్ని మీరు ఒకసారి గమనించండి. గ్రామాల్లో ఉండే నాయకులకు కూడా తగు సూచనలు అందించి వారి ద్వారా కనుక ఏదైనా మనం చేయగలిగితే ఇంకా మనం 3 అంచెల విధానం ద్వారా ఎక్కువ మందిని ప్రోత్సహించుకుంటూ, అలాగే మీకు అందరికీ తెలుసు దామచర్ల సత్య గారు వచ్చిన తర్వాత అనేది సహజంగా ఉంటుంది. ఎవరైనా పోటీ నుంచి ఉంటాం, 1 లక్ష 10 లక్షలు 50 లక్షలు తాళ దగ్గర ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ వారు పోటీ చేయకుండా వారు ఏదైనా సరే మొత్తం ఉన్నా సరే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఖర్చు పెట్టి గత 4 పర్యాయాలు సుమారు 4-5 సంవత్సరాలు చూసుకుంటే, గ్రామాల వారీగా చూసుకుంటే మనం ఎన్ని సిమెంట్ రోడ్లు వేసుకుంటా బాగు చేసుకున్నాం. అలాగే పంచాయతీ భవనాలు ఇలాంటివి ఎన్నో మనం ఎన్ఆర్టీ డెవలప్మెంట్స్ కానివ్వండి, అభివృద్ధి లేదు. ఇక్కడికి వచ్చేసిన 5 గ్రామాల నుంచి వచ్చిన టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఒక ఫస్ట్లో ఇక్కడ ఏమీ లేవు, చిన్న గుడి ఉండేది. తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడే ఉపాధి హామీ పనులు నిధులు కానీ మొత్తం లెవెలింగ్ మండల పరిషత్ నుంచి ఉపాధి హామీ పనులు అభివృద్ధి. తర్వాత గుడి గతంలో కూడా కమిటీ చైర్మన్గా కూడా నేను కృషి చేసి పాత చైర్మన్ కూడా ఆ రోజు వేయడం జరిగింది. వేరే దాత వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టించాడు ఫ్రీగా. అమ్మవారి దేవాలయ ట్రస్ట్ బోర్డు
ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారైన యువ నాయకులు దామచర్ల సత్య గారికి మరియు పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు. శ్రీ పోలేరం అమ్మవారి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న పొట్టు మురళి గారికి మరియు కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు. దేవాలయం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశిస్తున్నాను. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినటువంటి దామచర్ల సత్య గారికి, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ అయినటువంటి సుచరిత వీరయ్య చౌదరి, చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా విజయ నిర్మల గారికి, అదేవిధంగా సన్నపల్లి శ్రీనివాసులు గారికి, కోకూరు రవీంద్రబాబు గారికి అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఈ బోర్డ్ అపాయింట్మెంట్ చేసినందుకు, ఈ కమిటీ ఏర్పాటుకి సహకారం అందించినటువంటి, ఆశీస్సులు అందించినటువంటి మన మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, దామచర్ల సోమచంద్రరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పోలేరమ్మ గుడి చాలా దూరం నుంచి ఎంతో భక్తితోటి, నమ్మకంతో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఇది పోలేరమ్మ, కామేపల్లిలో పోలేరమ్మ తల్లి ఒక సామాన్య శిలల మాదిరిగా మాగాణిలో ఒక ప్రాంతంలో ఉంటా ఉండేది. 1950 ప్రాంతంలో అప్పట్లో స్మాల్ పాక్స్ పెద్దమ్మవారు అనేవాళ్ళు. అది ప్రబలిన టైంలో మా అమ్మకి కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన తాతగారు కాగంటి రోసయ్యనాయుడు గారు మొక్కుకోవటం, ఆమెకి తగ్గిపోయిన తర్వాత ఆయన సొంత స్థలంలో ఇక్కడ ఒక చిన్న గుడి కట్టించడం. అప్పట్లో ఇక్కడంతా ప్రజలందరికీ తెలిసి ఇక్కడంతా కళ్ళాల్లో చేసుకుంటా ఈ మాగాణిలో మాసిలు జరుగుతూ ఉంది. ఒక చిన్న గుడి ఆయన సొంత స్థలంలో కట్టించి తిరునాళ్ళ టైంలో, ఏరువాక టైంలో పూజలు చేయటం, మధ్య మధ్యలో ఏదో కార్యక్రమంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఇందాక బెల్లం సత్యం గారు చెప్పినట్టు ప్రభుత్వ వారి సైడ్ నుంచి, దాతల సైడ్ నుంచి ఈ స్థాయికి ఈరోజు ఇది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రమే కాకుండా చాలా దూరం నుంచి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా జరగాల్సింది ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఇందాక రమణయ్య గారు చెప్పినట్టు పార్కింగ్ స్థలం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కూడా ఒక మార్గం ఆలోచించి రెవెన్యూ వారి ద్వారా స్థలం అనేది కేటాయించుకోవడం, భక్తులకు ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉండేదానికి, వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి, దానికోసం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కల్పించి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. ఈ సందర్భంగా సభ్యులందరినీ కోరుతూ ఉంది కూడా ఏంటంటే, ఇది మనకు ఒక హోదాగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా మనం తీసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళే పరిస్థితి అనేది మనం
కలిగించాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో పనిచేసి అమ్మవారికి సేవ ద్వారా వచ్చే భక్తులందరికీ మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చెబుతామో కాదో కానీ కొన్ని విషయాలు చెప్పాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ ఈ మధ్యగా చాలామంది ఈ స్థలం విషయంలో ఇది ఆక్రమించుకున్న స్థలం అని, సీలింగ్లో పోయిందని చెప్పి రకరకాలుగా ఊర్లో ప్రచారం చేయడం జరిగింది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్థలం 350/5 1947లో చాగంటి రోసీనాయుడు గారు వాళ్ళ అక్కమ్మ గారి మీద కొనుక్కున్న స్థలం ఇది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది నేను ప్రూఫ్గా చూపించాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఒక భావోద్వేగ సమయం కాబట్టి నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా ఆవేదన అనుభవించి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. అదేవిధంగా ఆయన ఏమి స్వలాభం ఆలోచించకుండా కట్టించి ప్రజల కోసం వదిలిపెట్టిన స్థలం ఇది. దీన్ని అంటే మేము ఎప్పుడైనా ప్రజలకు ఇచ్చింది వాడుకోవాలనుకుంటే ఆపే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే 100 ఎకరాలు ఆయన ప్రభుత్వానికి సీలింగ్లో వదిలేశాడు. కానీ ఈ రోజు వరకు దానిలో ఆ 100 ఎకరాల్లో అడుగు కూడా పెట్టలేదు. మేమేమీ తిరిగి ఆశించలేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు పడాల్సి వస్తే బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను, అలాంటి ప్రయత్నం మానుకొని ఈ గుడి అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకొని అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా ఈ గుడికి చైర్మన్గా అదేవిధంగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన మంత్రి గారికి, సత్య గారికి, పూర్ణచంద్రరావు గారికి మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు మన పోలేరమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు పోకూరు రవీంద్రబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, సీనియర్ నాయకులు బెల్లం సత్యం గారికి, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడి చంద్రశేఖర్ గారికి, టొబాకో బోర్డు మెంబర్ బద్దిరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ రాంబాబు గారికి, విజయ నిర్మల గారికి, మన సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసులు గారికి, మాజీ ఎంపీపీ పద్మావతి గారికి, సీనియర్ నాయకులు సుబ్బారావు గారికి, ఈ యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కోటు పెదబాబు గారికి, వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే కొండేపి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మన నియోజకవర్గంలోనే ఒక అతి పెద్ద గుడిగా పోలేరమ్మ తల్లి గుడి ప్రసిద్ధి చెందడం అనేది చాలా సంతోషం. 2014 నుంచి ఈ గుడికి బాగా ఫ్లోటింగ్ పెరుగుతూ ఉందని చెప్తే, ఆ రోజు అప్పుడున్న ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా నన్ను కోరి ఒకటి ఇక్కడ వచ్చే గెస్టులకు కూడా ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టించమంటే, ఆ రోజు నా సొంత డబ్బులతో కూడా పైన గెస్ట్ హౌస్ ఒకటి కూడా అప్పుడు కట్టించడం జరిగింది. ఎవరన్నా విఐపీలు వచ్చినా ఉండడానికి ఉంటుందని మన పెద్ద ఆయన పేరు మీదే ఆ గెస్ట్ హౌస్ కూడా కట్టించడం జరిగింది. కూడా చాలామంది సినిమా వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కూడా అనేక మంది భక్తులు కూడా మన నరసింహ శివాలయానికి రావటం, అటు నుంచి ఈ మండలంలోనే ఇక్కడ పోలేరమ్మ తల్లి దేవస్థానం, మన పొన్నలూరులో చూసుకుంటే సంగమేశ్వరం టెంపుల్, మీ అందరికీ ఆ టెంపుల్ అలవాటు చేయాలని 2014 నుంచి కార్తీక వనభోజనాలు పెట్టి
ఆ ఒక్క పురాతనమైన దేవాలయాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునే స్థాయికి ఈరోజు ఒక మంచి దేవస్థానంగా అది కూడా రాబోయే రోజుల్లో అవ్వబోతూ ఉంది. అటు నుంచి మన మర్రిపూడిలో ప్రొదలగూరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో అది కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని టెంపుల్స్ అన్నీ ప్రసిద్ధమైన టెంపుల్స్. ఈరోజు ఈ నియోజకవర్గంలో మనందరం కూడా ఎక్కడ మౌలిక సదుపాయాలు మించి ఈరోజు అభివృద్ధి దశగా మన నియోజకవర్గం అడుగు పెడతా ఉన్నాం. చాలా వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ఆగిపోయిన 19 నుంచి 24 మధ్య ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రోడ్లు కానీ అలాగే మనం ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగానే పూర్తి చేసే పనిలో కూడా మనందరం ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క దేవాలయానికి ఒక మంచి ట్రస్ట్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసిన మన మంత్రివర్యులు స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కామేపల్లి గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఎలక్షన్లో కూడా మనకెక్కడ 700కి మెజార్టీ ఎప్పుడూ తగ్గలేదు. ఈ ఊరు మన పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి మనకి అనేక సార్లు మంచి మెజార్టీ ఇచ్చిన ఊరు. ఈ ఊరిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనం 19-24 మధ్య అనేక కష్టాలు కూడా మనందరం పడ్డాం. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ అధిగమించి ఈరోజు మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక 15 సంవత్సరాలు ఉంటే మన భావితరాల భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి మీరు కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ చిన్నవి పట్టించుకోకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ మొన్న ఒక 10 రోజుల క్రితమే మన వారం క్రితం మన నియోజకవర్గం ఈరోజు స్టేట్ లెవెల్లో మన నియోజకవర్గం గురించి చర్చించుకునే అవకాశం మన పాకల బీచ్ ఫెస్టివల్. ఒక చిన్న ఆలోచన ఎంతోమందిని 2 రోజుల్లో 2.5 లక్షల మందిని అక్కడికి తీసుకొని రాగలిగి ఏ మాత్రం ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అంత పెద్ద కార్యక్రమం చేసుకోగలిగామంటే దీనికి సహాయం అందించిన సహాయ సహకారాలు కానీ మీ కొండేపి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉంటాయని కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఇంకొకసారి కూడా మాటిస్తూ ఉన్నా. నా సైడ్ నుంచి 1% కూడా తప్పు ఉండదు. నేను తప్పు చేసేవాడిని కూడా కాదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి అలాగే మన నాయకులు కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం, అందులో ఆదివారం మంచి పోలేరమ్మ తల్లికి విశిష్టమైన రోజు, చక్కటి రోజున మన బోర్డు చైర్మన్గా పోడు మురళి గారు ఈ యొక్క బాధ్యతలు స్వీకరించినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా మళ్ళీ ఈ యొక్క కమిటీ సభ్యులతోటి ఈ బోర్డు మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ గుడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. పోలేరమ్మ తల్లి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రవి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యువ నాయకులు, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత గారికి, మాజీ ఎంసీ చైర్మన్ బెల్లం సత్యం గారికి, రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పోలేరమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైనటువంటి ఈ పోలేరమ్మ దేవస్థానం చాలామంది కూడాను అటు దర్శి ప్రాంతం నుంచి పొదిలి, కనిగిరి, కందుకూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఆదివారాలు రెగ్యులర్గా భక్తులు వస్తూ ఉంటారు. మనం కొన్ని పండుగ సందర్భాల్లో హైదరాబాద్ నుంచి కూడా మొక్కులు తీసుకునేటువంటి వాళ్ళు రావడం కూడా మనం గమనిస్తున్నాం. విపరీతంగా
భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ ఆవు దేవస్థానం అనేది పూర్తిగా మనం తెలుగుదేశం హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది విస్తారంగా. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే అమ్మవారికి స్వచ్ఛందంగా దాతల సహకారం అనేది కూడా మనం మనవలేంది. దీని తర్వాత పొంగలు పెట్టుకోవడం కాకుండా అభివృద్ధి పదంలో నడిచేదానికి చాలామంది దాతలు వాళ్ళ దాతృత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇందాక సత్య గారు చెప్పినట్లు పైన కూడా విఐపి గెస్ట్ హౌస్ కూడా ఆ రోజు సత్య గారు పెద్ద పేరు మీద ఏర్పాటు చేయడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. ఇప్పుడు బయట టాయిలెట్స్ నిర్మాణం, అదేవిధంగా ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించాలనేది ప్రతిపాదన ఉంది. అది త్వరితగతిన మనం పూర్తి చేసే విధంగా కొత్త ధర్మకర్తల మండలి దానికి బాధ్యత తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నాం. ఈ టెంపుల్ నిర్మాణానికి కూడా 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ రోజు మన గ్రామవాసి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు ఆనకట్ట మండలం అభివృద్ధి కోసం అంటే పెద్ద మొత్తాన్ని ఆ రోజున మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 24 ఇప్పుడు వచ్చినటువంటి ఈ 20 నెలల్లో 80 లక్షల రూపాయలు ఈరోజు గుడిలో అభివృద్ధిపై మనం తీసుకొస్తున్నాం. ఈ గుడికి ఆదాయం 2 కోట్ల సంవత్సర ఆదాయం పెరిగిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు విశేషంగా ఊరి గురించి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ మంచి ఆదాయం ఉన్నటువంటి ఏ గ్రేడ్ టెంపుల్గా దీన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది.
నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు